నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రులు ఉత్తమ్ వాకిటి శ్రీహరి ఆకస్మిక పర్యటన చేశారు. భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన వారికి 36 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించి తక్షణమే ఆదుకుంటామని తెలిపారు. ఇక నియోజకవర్గంలో నీరందని గ్రామాలకు రిజర్వాయర్ ద్వారా నీళ్లందే విధంగా కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. గత 18-20 సంవత్సరాల నుంచి ముంపుకు గ్రామైన ఈ గ్రామాలు అనుగొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి, సత్యారము, గడ్డంపల్లి, ముష్టిపల్లి, ఉజ్జెల్లి, నేడుగోం, బైరంపల్లి, సంగెంబండ, కొంత బూత్కూరు, ఇవన్నీ గ్రామాలన్నీ కూడా ముంపుకు గ్రామై. మీకు ఒక విషయం తెలియజేయాలి, ఈ గ్రామాలు మునిగినాయి అనేది ఎంత బాధాకరమో. ఈ గ్రామాలు మునిగినాయి కాబట్టే ఈ చుట్టుముక్కలు ఉన్నటువంటి లక్షలాది ఎకరాలలో రైతులు పంట పండించుకొని బతుకుతా ఉన్నారు. అది కూడా నిజం. వాస్తవంగా ఈరోజు మేము ప్రోగ్రాం పెట్టుకోవాలన్నా వద్దా అనుకున్నాం. ఎందుకంటే నిన్న సాయంత్రం సర్పంచ్ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. అయితే నేనే మరి అఫీషియల్స్ని ఎవరిని రావద్దని, జిల్లా కలెక్టర్ గారిని, ఇరిగేషన్ అధికారులను రావద్దని మేము కోడ్కి నిబంధనలకు అనుగుణంగా సరే మీ అందరితో సరే కలిసి ఉంటుంది, ముచ్చట పెట్టి ఉంటుంది, మీ సమస్యలు తెలుసుకుందాం, ఫీల్డ్ మీద పోయినా చూస్తే మీ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని కొంతలో కొంత న్యాయం చేయవచ్చిన ఉద్దేశంతో మరి శ్రీహరి ఎంబడి పడి తీసుకొచ్చినాడు. వందల వేల ఇండ్లు మంజూరు చేసి కట్టించడం కూడా. మరి వాస్తవంగా ఈరోజు ఇది ఆకస్మిక పర్యటనే. ముందు అనుకున్నాము, అంటే మీ అభిమాన నాయకుడు, నాకు ఎంతో ప్రియమిత్రుడు శ్రీహరి ఇక్కడికి రావాలని నా ఎంబడి పడుతుండే. మీ ఊర్లో పరిస్థితి, మీరు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, దుస్థితి పదే నన్ను సతాయిని చెప్తుంటాడు. మరి ఈ మధ్యనే 36-40 కోట్లు విడుదలైనాయి కదా. వాస్తవంగా ఈరోజు మేము ప్రోగ్రాం పెట్టుకోవాలన్నా వద్దా అనుకున్నాం. ఎందుకంటే నిన్న సాయంత్రం సర్పంచ్ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. అయితే నేనే